నెల్లూరు సిటీ 15వ డివిజన్ బాలాజీనగర్ మసీదు సెంటర్ నందు లబైక్ హజ్ అండ్ ఉమ్రా టూర్స్ మరియు ట్రావెల్స్ అధినేత షబానా పర్వీన్ సహకారంతో పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర మేయర్ దేవరకొండ సుజాత, 11వ డివిజన్ టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మాజీ వైస్ చైర్మన్ బాషుబాయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి ఇందులో భాగంగా డివిజన్ ఇన్ఛార్జ్ పెంచిల్ చౌదరి మరియు 15వ డివిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ రోజు 15వ డివిజన్ లో జరుగుతున్న ఈ ప్రోగ్రాం గురించి ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు మీడియా మిత్రులకు, వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే భాషా గారికి, టూర్స్ అండ్ ట్రావెల్స్ తరఫున షబానా ఫ్యామిలీ మొత్తం ఎంతగానో కష్టపడుతున్నారు. ఈ రోజు పారిశుద్ధ్యం కార్మికులకు వస్త్రదానం చేయడం, వస్త్రాలు పంచడం అనేది చాలా ముఖ్యమైనది. ప్రతి డివిజన్ లో ఇలాంటి మంచి కార్యక్రమాలు జరుగుతున్నందుకు షబానా ఫ్యామిలీకి చాలా సంతోషకరంగా, షబానా గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎంతో మంది ధనికులు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు కూడా చేపట్టాలని, ఇంకా ఎన్నో డివిజన్ లో ఇంకా మంచి కార్యక్రమాలు వీరి ద్వారా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ రోజు 15వ డివిజన్ లో ఏదైతే పారిశుద్ధ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ చీరలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన గత 15 రోజుల నుంచి బాషు గారు మాతో అంటున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం, దానికి ముఖ్య అతిథిగా మా నగర మేయర్ ప్రథమ పౌరులైనటువంటి దేవరకొండ సుజాత గారు రావడం, అదే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వచ్చినటువంటి టూర్ అండ్ ట్రావెలర్స్ షబానా గారికి వాళ్ళు ఇట్లాంటిది ఈ యొక్క విధానం ఇట్లా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు P4 అనేటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు. ఇట్లాంటిదే ఎవరైతే ధనికులు ఉన్నారో, ఒక పేదలు నిరుపేదలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఏదో ఒక సహాయం చేయాలి, ఏదో ఒక రూపేణ వాళ్ళు తన వంతుగా ముందుకు రావాలి, ప్రజల్లో భాగస్వాములు కావాలి అనేటువంటి ఉద్దేశంతో P4 అనేటువంటి విధానాన్ని కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈ విధంగా వీళ్ళు చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మన నియోజకవర్గంలో గుంగూరు నారాయణ గారికి పేరు తెచ్చే విధంగా ఎప్పుడూ ప్రజలతో మమేకమై ప్రజలకు అందుబాటులో ఉండి ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి మనసుకు రావడం చాలా అభినందించాల్సిన విషయం. ఇలాగే చాలా మంది కూడా రావాలనేటువంటిది మన పొంగూరు నారాయణ గారి ఉద్దేశం. అలాగే గౌరవనీయులు ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం కూడా ఈ రాష్ట్రంలో పేదవారు ఉండకూడదు, పేదవారు అనే మాట వినపడకూడదు అనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారు. అలాగే ఈ రోజు ముందుకొచ్చి వారు పేదలైనటువంటి మన పారిశుద్ధ్య కార్మికులకి బట్టలు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు రావడం చాలా హర్షించదగ్గటువంటి విషయం. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మా బాషు గారిని అభినందిస్తూ, ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ మాకు ప్రథమ పౌరులైనటువంటి నగర మేయర్ గారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా షబానా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. రోజు లబైక్ హజ్ టూర్ ట్రావెల్స్ వారి సహకారంతో 15వ డివిజన్ పారిశ్రామిక వర్కర్స్ వస్త్రదానం చేయాలనే కార్యక్రమంతో షబానా గారు, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్న మేయర్ ప్రశాంతమ్మ గారు, సుజాత గారు, దేవరకొండ సుజాత గారు, చౌదరి ఈ వార్డు ఇన్ఛార్జి, ముఖ్యంగా ఈ వార్డుకు పిలవంగానే దేవరకొండ మేయర్ సుజాత గారు రావడం మాకు చాలా సంతోషకర విషయం. అదేవిధంగా షబానా గారు ఈ ప్రాంతానికి పారిశ్రామిక వర్కర్లకి వస్త్రాలు ఇవ్వాలని చెప్పి గత 15 రోజుల నుండి మా పత్రికా మిత్రుడు ఖాన్ బాయ్ ద్వారా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి చెప్తూ ఉండేవారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం కుదరడం, మేయర్ గారు రావడం మాకు చాలా సంతోషకర విషయం. అదేవిధంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమంలో మేయర్ గారు చొరవ చూపాలని, ప్రత్యేకంగా 15వ వార్డుని చూడాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ కార్యక్రమం జరుపుతున్న మన NRI షబానా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ తండ్రి వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈ రోజు 15వ డివిజన్ లో మున్సిపల్ వర్కర్స్ కి నూతన వస్త్రాలు పంపిణీకి వచ్చాము. అది ప్రతి ఒక్క డివిజన్ లో వెళ్తూ బాషుభాయ్ గారు కూడా ఇక్కడ కూడా మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇక్కడ కార్మికులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయమని. చాలా థ్యాంక్స్ మమ్మల్ని పిలిపించినందుకు. ఇంకా మా సోదరి సమానులైన దేవరకొండ గారు, మేయర్ గారు కూడా ఇక్కడ ప్రతి మా సేవా కార్యక్రమంలో తను పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ ఉండాలని ప్రార్థిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.